నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, పని చేయడం కష్టమా చేపించడం కష్టమా, దీనికి ఎంత ఖర్చు అయితే దానికి ఎంత ఖర్చు అయితే అనేది క్లారిటీ చెప్తా అండి. ఏదైనా ఒక పని మనం చేయాలి అనుకుంటే మనకు ఒక రోజులో అయిపోతే చేపించాలంటే 2 రోజులు పట్టింది. ఎందుకంటే చేపించాలంటే అతనికి మనం చెప్పి మనం దాన్ని లైన్ లో పెట్టి ట్రైనింగ్ ఒక రోజు, చేయడం ఒక రోజు. కంటిన్యూస్ పని అయితే పర్వాలేదు, కానీ ఎప్పటికప్పుడు కొత్త పనులు అయితే కనుక అలా 2 రోజులు పట్టింది. అట్లా కాకుండా మనం చెప్తాము, చేసే అతను ఒక అతను ఉంటాడు. అట్లా కాకుండా చేసే అతనికి మనకి మధ్య ఇంకో వ్యక్తి ఉంటాడు, సూపర్వైజర్. అలా చెప్తే కనుక ఇంకొక 2 రోజులు పట్టింది టైం. అంటే మనం చేస్తే ఒక రోజు అయితే, చేపిస్తే 2 రోజులు అయింది. సూపర్వైజర్ని పెట్టి చేపిస్తే 4 రోజులు అవుతుంది. అలాగే ఖర్చు కూడా అంతే. మనం చేస్తే ఫ్రీగా అవ్వచ్చు, లేకపోతే ఒక 1000 రూపాయలతో అయిపోయింది అనుకో, ఇంకో మనిషి చేపిస్తే 2000 అవుతుంది. అలాగా సూపర్వైజర్ని పెట్టి చేపిస్తే 4000 ఖర్చు అవుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది మీకు చాలా క్లారిటీకి ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది పరుపు ఫీల్డ్లో కాబట్టి నేను పరుపు ఎగ్జాంపులే చెబుతాను. పరుపు మీరు చెప్పారు అనుకోకండి. ఇప్పుడు మేము ఒక పరుపుని కంపెనీ నుంచి డైరెక్ట్గా నేను మీకు ఇస్తా, మధ్యలో ఓన్లీ ఒక వెబ్సైట్ పెట్టాను. అంటే డైరెక్ట్గా ప్రొడక్షన్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మధ్యలో నేను ఒక వెబ్సైట్ ఒకటే నేను నడుపుతున్నా. అది కూడా ఏఐ వాడుతున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాను. అందువల్ల మీకు చాలా ఈజీగా హై క్వాలిటీతో తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాను. అలా కాకుండా నేను అక్కడి నుంచి పరుపులు కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మనమే యూనిట్ పెట్టి చేపిస్తున్నాం కాబట్టి సరిపోతుంది. అలా కాకుండా లాటెక్స్ కనుక మేము అక్కడ కొని కనుక తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ మనం ప్రాఫిట్ వేసుకొని అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు 2 ఖర్చులు అవుతాయి. ఈ కాకుండా మీ దగ్గరికి పంపించాలంటే మళ్ళీ నేను డిస్ట్రిబ్యూటరు డీలరు 2 చేతులు మారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసరికి పరుపు 4 రెట్లు రేటు పెరిగిపోతుంది. అలానే జరిగిద్ది, క్వాలిటీ అన్నీ తగ్గిపోతుంది. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాకు వెబ్సైట్ పెట్టేశామండి. వెబ్సైట్ కూడా ఓన్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ ఓను. ఇదే నేను యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి యాంకర్లు పెట్టి హీరో హీరోయిన్ల చేత వీడియోలు చెప్పించి వాళ్ళ చేత చెప్పేసి ఎంత ఖర్చు అవుతుంది? అదే అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఖర్చు, మళ్ళీ అవి చూసుకోవడానికి ఒక మనిషి. ఎంత ఖర్చు, ఈ ఎంత భారం అనుకున్నారు? చాలా ఖర్చుతో కూడుకుంది. ఎందుకంటే నా మైండ్లో ఉన్నది నేను మీకు డైరెక్ట్గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. వెబ్సైట్లో బుక్ చేస్తాను, డైరెక్ట్గా పరుపు పంపించేస్తున్నాను. ఇదే పని కనుక నేను మనుషుల చేత చేపిస్తే, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ రీబాండెడ్ 4 ఇంచెస్ 2 ఇంచ్ లాటెక్స్ 30,000 అమ్ముతున్నాం అనుకోండి. కింగ్ సైజ్ పరుపు సేమ్ అదే క్వాలిటీ కంపెనీలు 80 నుంచి 90,000 అమ్ముతాయి. కానీ వాళ్ళు తింటారా అంటే వాళ్ళు కూడా ఏం తినరు. ఇవన్నీ పంచుకుంటూ వస్తారు. మేనేజర్లు, సూపర్వైజర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఇలా సెక్షన్ వైజ్గా కట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటా రాబట్టి అంత రేటు పెరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ హీరోల చేత చేయించినప్పుడు పెరుగుతుంది. సేమ్ అంతే. మనం చేయటం తక్కువలో అయిపోయిద్ది, సులభంగా అయిపోయిద్ది, ఇంకా నిజాయితీ కూడా ఉంటుందండి. మనం చేస్తే కనుక మనలో ఉన్న నిజాయితీనే కస్టమర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అదే కంపెనీల దగ్గర నుంచి అయితే కస్టమర్ దగ్గర నిజాయితీ వెళ్ళాలన్నా కూడా వెళ్ళదు. సపోజ్ కంపెనీ వాళ్ళు ఒక 4 వస్తువులు ఫ్రీలు పెట్టారు. డిస్ట్రిబ్యూటర్ ఒకటి తీసుకుంటాడు, డీలర్ ఒకటి తీసుకుంటాడు, షాప్ అతను ఒకటి తీసుకుంటాడు. మీ చేతికి వచ్చేసరికి ఒకటి వచ్చింది, 4 కానీ ఒకటి వచ్చింది. ప్రతిదీ అంతే. ప్రతి పనిలో కూడా అంత క్లారిటీ వచ్చింది. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నాను, ఏ పరుపు మంచిది, ఏ పరుపుకి ఏం వస్తాయి, జెన్యూన్గా వచ్చింది అనమాట. ఇప్పుడు మా వెబ్సైట్ మేమే ఓన్గా తయారు చేసుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఓన్గా పెట్టబట్టి సరిపోయింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మీరు పరుపు కనుక బుక్ చేస్తే మళ్ళీ మేము బిల్లింగ్ చేసి మళ్ళీ మేము మీకు పంపించాలి. దానికి మళ్ళీ ప్రాసెస్, బిల్లింగ్ కొట్టేవాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసేవాళ్ళు చాలా టైం వేస్ట్ అయిపోయింది. బిల్లు కొట్టే చాట తేడా పడ్డా లాసు, ప్యాకింగ్ చేసే చాట అప్లికేషన్లో తేడా పడ్డా లాసు. కస్టమర్ లాస్ పడతారు, నేను లాస్ పడతాను. కస్టమర్ ఎలా లాస్ పడతారు? రాకపోతే ఆయన లాస్ పడతాడు. ఒకవేళ నేను 2 కనుక మా వాళ్ళు వేసి బిల్లు కొట్టారనుకో నేను లాస్ పడతాను. ఇంకొకటి, ఒకవేళ మీ కస్టమర్ లాస్ వేయలేదు, కస్టమర్ చూసుకోలేదు, అయినా కూడా మాకే లాసు. ఎలాగ చెప్తానండి, గుడ్ విల్ దెబ్బతినిద్ది. గుడ్ విల్ చాలా మంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గుడ్ విల్. ఎక్కడైనా సరే క్వాలిటీ తగ్గింది అంటే ఒక కంపెనీకి లాభం కాదండి, గుడ్ విల్ పోయింది. ఆ గుడ్ విల్ వల్ల కూడా నష్టపోతారనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒక హోటల్ ఫీల్డ్లో కానీ మన ఇంటి దగ్గర కనుక దోశ తెచ్చుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా శుభ్రంగా వేస్తారు. ఇప్పుడు కొత్తగా టేస్టింగ్ సాల్ట్ అని కలుపుతున్నారు బయట. ఇక్కడ మన ఇంటి దగ్గర దాంట్లో టేస్టింగ్ సాల్ట్ కలపరు. అదొకటి. రెండోది, వీళ్ళన్నీ ఫ్రెష్గా ఉంటాయి. అట్టుపిండి కానీ చట్నీ కానీ అప్పటికప్పుడు రుబ్బి మనకి వేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, అట్టు రేటు తక్కువ వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అదే హోటల్స్కి వెళ్ళే కొద్దికి వాళ్ళు సూపర్వైజర్లు, మాస్టర్లు, మేనేజర్లు, క్లీనర్స్ ఒక 4-5 స్టెప్పులు ఉండటం వల్ల ఎక్కడో చాట నాణ్యత అన్నా లోపించింది, రేట్ అన్నా పెరిగింది, క్వాలిటీ అన్నా తగ్గింది. అందుకనే ఇప్పుడు అట్లో పోసే 10 రూపాయలు అట్టు, ఇంటి దగ్గర 10 రూపాయలు అట్లో పిండి 5 రూపాయలే, హోటల్లోనూ 5 రూపాయలే, 5 స్టార్ హోటల్లోనూ 5 రూపాయలే.
కానీ ఇక్కడ ఎంత తేడా వస్తుంది చూడండి. ఇక్కడ 10 రూపాయలు అట్టు 5 స్టార్ హోటల్కి వెళ్ళి 400, 500కి వెళ్ళింది. కారణం ఏంటంటే పని చేయించే విధానం, చేసే విధానం, మళ్ళీ సూపర్వైజర్ని పెట్టి చేయించే విధానం. ఇట్లా 3 సెక్షన్లుగా ఉంటుందండి. దేనికి ఏంటి ఎంత తేడా వచ్చింది అనేది మీకు క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేశాను. అలాగే ప్రతి పని కూడా మనం చేస్తే ఒక రకంగా ఆలోచించాలి, చేపించాలంటే ఇంకో రకంగా ఆలోచించాలి. అలా కాకుండా సూపర్వైజర్ని పెట్టి చేపించాలంటే ఇంకో రకంగా ఆలోచించాలి. మన బ్రెయిన్లో ఉన్నది మనకే తెలిసింది, ఎదుటి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే భాష నుంచి మళ్ళీ వాళ్ళు కింద వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఎలా చెప్పాలనేది కూడా మనమే క్లారిటీ ఇవ్వగలగాలి. ఎందుకంటే నాది అతనికి అర్థమైంది, అతని కింద వాళ్ళకి అర్థం కాదు. ఇదో పూర్తి క్లారిటీగా తెలుసుకొని ఇదే మేనేజ్మెంట్ అంటారు. ఈ మేనేజ్మెంట్ కరెక్ట్గా తెలిస్తే కనుక షార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటే, క్లారిటీగా ఉంటే ఆ బిజినెస్ సక్సెస్ అవుతాడు. ఓ బిజినెసే కదా, ఇల్లు అంతే. ఇంట్లో పనమ్మాయి రాలేదు, మనం ఇల్లు ఎలా సర్దుకుంటాం, పనమ్మాయి చేత ఎలా సర్దించుకోవాలో తెలుసుకోగలగాలి. ఆ పనమ్మాయి ఇంకొకరిని పెట్టి చేయించాలంటే ఎలా చేయించాలో కూడా మనమే క్లారిటీ ఇవ్వగలగాలి. ఇప్పుడు ఒక చిన్న 50 గజాల్లో ఒక వ్యాపార సంస్థ నడిపే వాళ్ళం స్టాఫ్ను పెట్టి అదే పని చేయించాలంటే 100 గజాలు కావాలి. ఇంకా పెద్ద, ఇప్పుడు అందుకనే షాపింగ్ మాల్స్ కూడా పెద్ద పెద్దవి రావడానికి మనం ఇదివరకు మన కిరాణా షాపులో 1 lakh అమ్మితే షాపింగ్ మాల్లో అదే 1 lakhకి ఎంత పెద్ద షాప్ కావాలో చూడండి. ఎందుకంటే కిరాణా షాప్లో ఎక్కడ వస్తువు ఏది ఎలా ఉందనేది ఒకదాని మీద ఒక 10 వస్తువులు ఉన్నా సరే ఒక వర్కర్ వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు. కానీ షాపింగ్ మాల్స్లో అట్లా కాదు, ప్రతిదీ కూడా కస్టమర్లే చూసి తీసుకోవాలి. కాబట్టి దాన్ని పేర్చే విధానం అదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ఖర్చు రేటు కస్టమర్లకి పెరిగిద్ది. అలా కస్టమర్లకి పెరిగినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎలా మేనేజ్మెంట్ చేయాలి అలాంటి షాపుల్ని, అది అనేది క్లారిటీ అండి. అందుకనే అందరూ అన్ని సక్సెస్ కాపాడడానికి కారణం అదే మెయిన్ అండి. చిన్న వస్తువులు కింద పెట్టుకోకూడదు, పైన పెట్టుకోవాలి సూపర్ బజార్లో. ఎందుకంటే కింద పెట్టుకుని సర్దుకోవడం కుదరదు, కిందన్ని పెద్ద వస్తువులు పెట్టుకోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా ప్లానింగ్గా ఉండాలి. అలా చేసుకున్న వ్యాపార సంస్థలే సక్సెస్ అవుతాయి. అట్లా ప్రతిదీ కూడా ఒక ఆర్ట్ అండి. అది అంతా ఒక బిజినెస్ మేనేజ్మెంట్, అలాగే హౌస్ కీపింగ్లో ఒక ఆలోచన, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫికేషన్ చేయాలి. మనం చేస్తే ఎలా చేయాలి, చేపించాలంటే ఎలా చేయాలనేది ఒక వర్కౌట్ చేసుకుని, ఒక ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆదివారం సాయంత్రం 5 to 6 లైవ్ ఉండిద్దండి. లైవ్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్స్ కానీ మా వెబ్సైట్ కానీ అన్నీ కూడా దాని నుంచి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలన్నా, నాలెడ్జ్ పెంచుకోవాలన్నా మా యాప్ ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి, సర్వీస్ కమ్ బిజినెస్ యాప్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారని తెలుసుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 inch లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 inch లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.